ఈరోజు మనము మటన్ కీమా కమ్మగా చేసుకోబోతున్నామండి. ఎప్పుడు చికెన్ మటన్ వండుతూనే ఉంటాము, కీమా ఎప్పుడు చేసుకోలేదు కాబట్టి ఎలా చేయాలో చూపించేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు మన ఇంటి వంటల్లో మనం కీమా కర్రీ చేసుకోబోతున్నాము, అది కూడా లివర్ కలిపి అనమాట. ఇక కంపల్సరీగా మీరు కీమా తీసుకునేటప్పుడు అందులో లివర్ యాడ్ చేయండి, అప్పుడే మనకి కీమాకి చాలా టేస్ట్ వస్తుందండి. మటన్ అయినా సరే మీరు ఒక లివర్ ముక్కలు ఒక 5-6 వేశారనుకోండి, టేస్ట్ దిగుతుందనమాట, కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది. అందుకే నేను 1/2 కేజీ కీమాకి ఒక 100 గ్రాములు లివర్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేశాను, టమాటా కట్ చేసుకున్నాను, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. ఈరోజు నేను ఫ్రీగా ఉన్నానండి, నాకు హాలిడే కాబట్టి తీరిగ్గా చేయదలుచుకున్నాను. ఇక స్టవ్ మీద కళాయి పెట్టేశాను, ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాక ఒక్కసారి కలిపేసుకొని మనం వెంటనే పసుపు వేసేసుకుంటాం కదా, నేనైతే వేసేస్తాను. పసుపు కూడా వేసేసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని కాసేపు ఆగుదాము. కాసేపు అంటే 1 నుంచి 2 నిమిషాల వరకు వాటిని వేగనిద్దాము. అలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనము ఈలోపు రెడీ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొబ్బరి కానీ ఏమైనా ఉంటే దగ్గరే పెట్టేసుకోండి. నాకు కొబ్బరి ఎప్పుడు రెడీగా ఉంటుందండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది. ఇక ఉల్లిపాయలు కాస్త రంగు మారుతున్నాయి అన్నప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. 1/2 కేజీ కీమా అన్నాను కదండి, ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. చికెన్ అయితే కాస్త ఎక్కువ పడుతుంది, మటన్కి అంత అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఒక్కసారి బాగా కలిపేసుకోండి. అడుగు ఏమాత్రం అంటకుండా చూసుకోండి. మనం ఫ్రిడ్జ్లోంచి తీసి వేస్తుంటాం కదండి, మ్యాక్సిమం అన్నీ నూరి పెట్టేసుకుంటాం కాబట్టి అవి చల్లగా ఉన్నప్పుడు అలా వేసినప్పుడు అడుగంటున్నట్టుగా అవుతుంది, కాబట్టి దగ్గర ఉండి కలుపుతూ ఉండండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక మనము కడిగి శుభ్రంగా పక్కనే పెట్టుకున్న మటన్ కీమా ప్లస్ లివర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వేసేసుకొని ఆ కర్రీ అంతా కూడా బాగా కలిపేసుకోండి. అలా కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలండి. ఆవిరికి బాగా ఉడికిపోతుంది. మనం ఇక్కడ కుక్కర్ వాడడం లేదు కదండి, చాలామంది మటన్ వండడానికి కుక్కర్ వాడతారండి, అసలు అవసరమే లేదు, చక్కగా ఉడికిపోతాయి కూరలు. ఇలా మనం మూత పెట్టేసుకొని వండుకున్నాం అనుకోండి, కుక్కర్ అవసరం అస్సలు ఉండదు. చూసారా, వాటర్ కూడా మొత్తం రిలీజ్ అయిపోయింది మనం మూత పెట్టి ఉడికించడం వల్ల. మరి కర్రీకి కమ్మదనం రావాలంటే కొబ్బరి కూడా వేసుకోవాలండి. చూసి కాస్త కొబ్బరి పొడి కూడా వేసేసుకోండి. నేనైతే వేసేసుకున్నాను, 1 స్పూన్ వరకు వేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. కలపాల్సిన అవసరం అస్సలు లేదండి, మూత పెట్టేసుకోండి. ఇక అది ఉడుకుతూ ఉంటుంది. మరొక 5 నిమిషాల వరకు నేను మూత తీయలేదండి. చూసారు కదా, ఆవిరంతా పట్టేసింది. ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసేసి బాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత కూడా మరొక 5 నిమిషాల వరకు ఉడికిచ్చానండి కూరని. ఇక ఆ తర్వాత ఈ టమాటా వేస్తున్నాను. టమాటాలు వేసేసుకొని వెంటనే కాస్త ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. మీరు కావాలంటే వాటర్ వేసాక ఆ తర్వాత వేసుకోవచ్చు, నేనైతే ముందుగానే వేసేస్తున్నాను. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను. అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి, మాది కొత్త కారం కాబట్టి తక్కువగానే పడుతుంది. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇక కారం కూడా వేసాక నేను ఏమాత్రం కలపలేదండి. టమాటాలు మాత్రం అలా పరిచేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ టమాటాలు చక్కగా పైన మగ్గిపోతాయి, కింద కూర కూడా ఉడికిపోతుంది. ఇక మూత పెట్టేసి మరొక 5 నిమిషాల వరకు నేను దానికి జోలికి వెళ్ళలేదండి. చూసారా, ఆవిరి పట్టేసింది. ఆ ఆవిరికే ఉడికిపోతాయండి టమాటాలు, కూర కూడా. ఒక్కసారి ఇప్పుడు మొత్తం ఆ టమాటాలన్నీ కలిసిపోయేలా కర్రీలో బాగా కలిపేసుకోండి. ఆ టమాటాలంతా కూడా మనకి కీమాకి పట్టేసేయాలి. ఇలా కలిపేసుకున్నాక మనము ఆ తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకుందాము. ఒక ఫుల్ గ్లాస్ అండి, పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను, అంటే పావుసేరు అనుకోండి. అలా వేసేసుకుని మనకి కూర అంతా కూడా వాటర్లో ఇలా మునగాలన్నమాట, అప్పుడే కీమా ఉడుకుతుందండి. ఈ వాటర్ తోటే ఉడికిపోవాలి మనకు. ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనం కూర ఉడికించుకోవడం అండి. కూర రెడీ అయిపోయినట్టే అప్పుడు. ఇక మూత పెట్టేసి మనం ఉడికించుకున్నాం అనుకోండి, అది ఉడుకుతూ ఉంటుంది, మనం మిగతా పనులు చేసుకోవచ్చు మెల్లిగా. చూసారా, ఆ ఆవిరితో పాటు అందులో ఉన్న వాటర్తో సహా చక్కగా ఉడుకుతుంది కీమా. ఇక అలా మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి తీస్తూ మీరు కలుపుతూ ఉండాలి. చూసారా, వాటర్ క్వాంటిటీ తగ్గుతూ కూర కిందికి వెళ్ళిపోతుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. కీమాలోకి కాంబినేషన్ చారు రెడీ అవుతుంది. చూసారా, ఎప్పుడు ఒక కూరతో కాంప్రమైజ్ అస్సలు అవ్వనండి నేను. ఇక కీమా ఉడుకుతుందండి, మధ్య మధ్యలో తీస్తూ నేను 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉన్నాను. వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. మనం వాటర్ పోయడానికి ముందు కూర ఎలా ఉందో అలా అవ్వాలన్నమాట. కొంచెం గ్రేవీలా కావాలి మనం కలుపుకున్నప్పుడు అనుకున్న వాళ్ళు కాస్త, అంటే కూరలో వాటర్ మొత్తం అయిపోవాలండి కంపల్సరీ, అప్పుడే ఉడికినట్టు కూర. చూసారా, వాటర్ మొత్తం అయిపోయిందండి. నేను 1 స్పూన్ వరకు మసాలా పౌడర్ వేసుకున్నాను. చూసారా, మనం ఆయిల్ ఉన్నప్పుడు ఎలా ఉందో అలా తయారైందనమాట కర్రీ. ఇక ఇప్పుడు మనకు వాటర్ ఏమాత్రం లేదండి. మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేశాక మరొక 5 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వండి. కీమా కమ్మగా తయారవుతుంది. ఇలా తడితడిగా ఉంటే కూడా కర్రీ చాలా బాగుంటుందండి.
మీరు రైస్లో వేసుకున్నప్పుడు చక్కగా అన్నం అంతా బాగా కలుస్తుంది. ఇంకా పొడి పొడిగా కావాలనుకునేవారు ఇంకాస్త మీరు ఉడికించవచ్చు పొడి పొడిగా అయ్యే వరకు. నేనైతే కాస్త ఇలానే ఉంచేసుకుంటున్నాను. సాంబార్ కూడా చేసుకున్నాను, కాస్త దగ్గరగా చేసుకున్నాను. రెండు కలుపుకొని తిన్నామంటే ఆ కమ్మదనం మీరు చేసుకొని తింటేనే తెలుస్తుందండి. ఆ సాంబార్ చాలా బాగుంటుంది. సాంబార్ కాదండి, పప్పుచారు. ఇలా కీమా తెచ్చుకొని అందులో లివర్లు వేసుకొని దగ్గరగా చేసుకొని అలా పప్పుచారు పెట్టుకొని వేడి వేడి రైస్లో తింటుంటే ఆ కమ్మదనం చెప్పాలండి, చెప్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఎప్పుడు మటన్ వండుకుంటూనే ఉంటాం. దానికంటే చాలా ఈజీ అండి. మటన్ ఉడకడానికి మీకు చాలా టైం పడుతుంది. కీమా అయితే కాస్త త్వరగా అయిపోతుంది. ఏ కూర అయినా సరే అంత ఈజీగా తొందరగా అవ్వదండి. అరగంట పైనే అవుతుంది. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూరలు అవుతాయని చెప్తూనే ఉంటారు. అంత ఈజీ కాదండి, చేసేవాళ్ళం మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి కమ్మగా వండుకోవాలి అనుకుంటే కనుక టైం తీసుకొని చక్కగా దగ్గరే ఉండి వండుకోవాలి. అప్పుడే కదండి కమ్మగా కుదురుతాయి కూరలు. మరి అప్పుడే ఇలా కమ్మగా తినగలుగుతాము. చూసారా ఎంత కమ్మని కీమా రెడీ అయిపోయిందో. ఇక మా వాళ్ళు చెప్పాను కదా ఎప్పుడు రెడీగా ఉంటారు వండగానే. ఇక వారు తిని చాలా బాగుంది అనగానే నేను ఎడిట్ స్టార్ట్ చేసేస్తాను. అంత బాగా కుదిరింది కూడా అండి కీమా. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీలైతే ఒక లైక్, షేర్, అలాగే కొత్తవారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త కొత్త వంటలు చేయడానికి నాకు సెలవులు దగ్గరలో ఉన్నాయండి, అప్పుడు ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.